వైశాఖ పురాణము 22వ అధ్యాయము వైశాఖ మాస ఏకాదశి మహత్యము. శృతకీర్తి మహారాజు విద్యాధరుడు విన్నవించిన విషయములన్నింటినీ శ్రద్ధగా విని, విద్యాధరు మునిశ్రేష్ఠ, ఈ వైశాఖ మాసంలో అన్నిటికన్నా ముఖ్యమైన తిథి ఏది? పితృదేవతలకు శ్రాద్ధకర్మలు ఏ తిథిలో చేసించో పితృదేవతలు శాంతి నొందగలరు? ఇత్యాది విషయములను చెప్పవలసిందని కోరుచున్నాను అన్నాడు. అంతటా విద్యాధరుడు ఇట్లు చెప్పసాగాడు. ఓ శృతకీర్తి మహారాజా, వైశాఖ మాసం అంతయు శ్రేష్టమైనదే. సూర్యుడు మేషరాశిలో నుండగా వచ్చు చైత్ర బహుళ అమావాస్య మొదలు వైశాఖ బహుళ అమావాస్య వరకు ఉన్న 30 రోజులు చాలా పుణ్యప్రదమైనవే. అయినను ఆ 30 తిథుల్లో ఏకాదశి రోజు అత్యంత శ్రేష్టమైనది మరియు ఉత్కృష్టమైనది. ఆనాటి ఉదయాన్నే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి సూర్యునకు అర్ఘ్యమిచ్చి నిష్ఠతో తులసీదళములతో శ్రీ మహావిష్ణువును పూజించవలెను. పిమ్మట బ్రాహ్మణులకు దానధర్మములు చేయవలెను. పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయుటకు ఈ వైశాఖ మాసమంతయు ఉత్కృష్టమైనదే. వైశాఖ మాస ఏకాదశి తిథి యందు గయలో శ్రాద్ధం పెట్టినచో రౌరవాది నరకముల బారిన పడిన పితృదేవతలందరూ విముక్తులై విష్ణు సాయుధ్యమును పొందగలరు. ఒకనాడు నారదుడు భూలోక సంచారము చేస్తూ నైమిషారణ్యమునందు యజ్ఞయాగాదులు చేయుచున్న కొంతమంది మునుల కడకు ఏతెంచాడు. ఆనాడు నారదుణ్ణి మునులందరూ వింతగా చూడసాగారు. యథావిధిగా తన తంబురను మీటుకుంటూ విష్ణు సంకీర్తనలతో వచ్చే నారదుడు ఆనాడు ఒక చేత్తో తన నాలుకను, మరొక చేత్తో తన శిష్ణమును పట్టుకొని నాట్యము చేయుచూ రాసాగాడు. ఇది చూసిన మనువులందరికీ ఏహ్యభావము కలిగి, ఏమిటిది నారదా, నీకేమైనా పిచ్చి పట్టినదా అని ప్రశ్నించారు. అంతటా నారదుడు, పిచ్చి నాకు కాదు, భూలోకవాసులకు పిచ్చి పట్టినది. కలియుగ ప్రజలు తమ నాలుకను, శిష్ణమును అదుపులో నుంచుకోలేకున్నారు. వీటిని నిగ్రహించుట వారికి కష్టమగుచున్నది. నాలుకకు మంచి చెడ్డలు తెలియక వాగుతూ ఉంటది. ఉదయం లేచినది మొదలు మరలా రాత్రి నిద్రించే వరకు అది చేయని పాపమంటూ ఉండటలేదు. నాలుక తిడుతుంది, దుర్భాషలాడుతుంది, అసత్యవాక్యములు లెక్కలేదు. నిత్యము ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవటం తప్ప దానికి ఇంకేమీ పని లేదు. ఒక్క క్షణమైన హరినామ సంకీర్తన చేయదు, భగవంతుని స్మరించదు, పురాణములను చదవదు. ఆ నాలుకకు నిత్యము ఎవరినో ఒకరిని నిందించటమే, ఎటుబడితే అటు మాట్లాడుతుంది. ఇక శిష్ణము, దీనికి నిత్యము పరస్త్రీ వ్యామోహమే. దానికి కామవాంఛ చాలా ఎక్కువ. చూసిన ప్రతి స్త్రీతో రమించాలనుకుంటుంది. ఈ శిష్ణమునకు వావి వరుసలు అక్కర్లేదు. అది స్త్రీ అయితే చాలుననే కామప్రకోపంతో ఉంటుంది. ధర్మమన్నది లేనే లేదు. తల్లిదండ్రులను, కుమారుడు, భర్తను భార్య తూలనాడుతూ హింసిస్తూ ఉంటారు. మనిషి ధర్మయుక్తంగా జీవించే పోకడలే మాత్రం లేవు. ప్రతిదీ వ్యామోహమే. చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. ఒక శిష్ణము, ఒక యోని ఉంటే చాలుననే నీచాతి నీచమైన సంస్కృతిలో బడి కామవాంఛాపరులై సంచరిస్తున్నారు. కావున భూలోకంలోని ప్రజలే పిచ్చివారు. వారికి తమ యొక్క నాలుక శిష్ణంపై నియంత్రణ లేదు. భూలోకవాసుల జీవితము భ్రష్టు పట్టింది. కావున వారే పిచ్చివారు. నాకెక్కడ వారి ఏహ్యమైన సంకృతి అంటుకుంటుందేమోయని నా శిష్ణమును, నా నాలుకను చేత్తో పట్టుకుంటూ నిగ్రహించుకుంటున్నాను. ఏనాడైతే భూలోకవాసులు వీటిని త్యజిస్తారో ఆనాటి నుండే వారు నీతి మార్గమును, ధర్మ మార్గమును నడుచుకొనగలరు. ఆనాడే ఆధ్యాత్మిక చింతన అలవడి వారు సిరి సంపదలతో తులతూగగలరు. ఇదంతయు సూక్ష్మంగా వివరించాలంటే ఇంద్రియ నిగ్రహము కలవాడే భగవంతుని మెప్పించగలడు. కావున నేనిట్లు చేయుటలో తప్పేమి ఉన్నది? ఇట్లాంటి పాపకర్యముల వలన భూలోక ప్రజలు మున్ముందు ఎట్టి విపత్తులను ఎదుర్కొందురో, ఏ విధమగు బాధలను అనుభవింతురో అని భయము గొలుపుచున్నది. కావున మునులారా, మానవులకు మంచి జరుగుటకు మీరేమైనా యజ్ఞయాగాదులను చేయండి అన్నాడు నారదుడు. నారదుడు వివరించిన దాంట్లో తప్పేమీ లేదని గ్రహించారు. కామవాంఛరహితులే భక్తి మార్గమునకు అర్హులు. భక్తి మార్గమే భగవంతుని చేరుటకు సులభ మార్గము. ఇంద్రియ నిగ్రహము కలవారే ఇహలోకమును పరలోకమును ఏలగలరు. కావున మానవులు తమ పంచేంద్రియాలను, సర్వాంగాలను నియంత్రణలో ఉంచుకోవాలనే నారద ఉద్బోధకు మునులెంతగానో ముదమందారు. కలియుగ మానవులకు అర్థమయ్యే రీతిలో నారదుడు హితోపదేశం చేసిన విధమును వారు శ్లాఘించారు.
యథావిధిగా తమ తమ పనుల్లో నిమగ్నమైపోయారు. 22వ రోజు పారాయణ భాగం సమాప్తం.